హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతగానో ఎదురు చూసిన పథకం అన్నదాత సుఖీభవ పథకం. ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో ఇచ్చిన హామీలో భాగంగా రైతులకు అన్నదాత సుఖీభవకు సంబంధించి ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి 20,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని తెలియజేశారు. అయితే తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం అన్నదాత సుఖీభవ త్వరలోనే శుభవార్త తెలియజేస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హుల జాబితాతో పాటుగా అర్హుల లిస్టుకు కూడా రెడీ చేస్తున్నట్లు సమాచారం రావడం జరిగిందండి. అయితే ఇందులో భాగంగా ఈ యొక్క 20,000 రూపాయలు రైతుల అకౌంట్లోకి నేరుగా జమ చేస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది. అయితే ఈ పథకంతో పాటు మరో 2 పథకాలకు సంబంధించి కూడా తాజా అప్డేట్ రావడం జరిగింది. మీకు ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు రావాలి అంటే దీనికి రిజిస్ట్రేషన్లు ఎలా ఉంటాయి, అలాగే అర్హతలు అనేవి ఏ విధంగా ఉంటాయి, మాకు ఈ 2019 ముందు అంటే 2017 సంవత్సరంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా డబ్బులు అనేది ఏ విధంగా వేయడం జరిగింది, అదేవిధంగా దీనికి సంబంధించి కొత్త అప్డేట్ నేను మీకు తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక పోతే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలో భాగంగా ఈ యొక్క సూపర్ 6 పథకంలో భాగంగా రైతులకు అన్నదాత సుఖీభవకు సంబంధించి టోటల్గా 20,000 రూపాయలు పెట్టుబడి సాయంగా అందజేస్తాను అని హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీలో భాగంగా మనకు ఆయన సంవత్సరంలోనే ఈ యొక్క పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్లు ప్రారంభించబోతున్నట్లు, దీనికి సంబంధించి అర్హుల జాబితాను కూడా త్వరలో సిద్ధం చేస్తున్నట్లు తాజాగా అప్డేట్ రావడం జరిగిందండి. అయితే పథకానికి సంబంధించి ఎన్నికల్లో విడతల వారీగా ఇస్తారా, అలాగే రైతులకు పథకం ద్వారా ఎంత అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే దానికి సంబంధించి చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో రైతు భరోసా పథకానికి టోటల్గా 12,000 రూపాయలను అమౌంట్ అనేది అందజేసేవారు. ఎన్నికల సమయంలో తెలియజేసిన తరుణంలో యొక్క 12,000 రూపాయలను 13,000 రూపాయలుగా పెంచడం జరిగింది. ఎందుకంటే ఈ 12,000 రూపాయలు అనేది టోటల్గా ప్రభుత్వమే ఇవ్వాల్సి వస్తుంది అని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పీఎం కిసాన్ ద్వారా టోటల్గా 13,000 రూపాయలు అందజేయాలని చెప్పి, అయితే ప్రభుత్వం ఏం చేసింది అంటే ఎన్నికల సమయంలో రైతులను ఆకట్టుకోవడం కోసం టోటల్గా ఈ రైతు భరోసా పథకాన్ని అన్నదాత సుఖీభవగా పేరు మార్చి ప్రస్తుతం టోటల్గా 20,000 రూపాయలుగా రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్లోకి విడుదల చేస్తామని తెలియజేశారు.